చేశారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే అదాని ఇప్పుడు వైజాగ్ లో పెట్టుబడి పెట్టింది, అదే అదాని ఇప్పుడు పోర్టు తీసుకుంది. మరి మీరు వెనక నుంచి ఆయన ఏమన్నా తరిమి పంపిస్తున్నారా నాకు తెలియదు. కృష్ణపట్నం పోర్టు తీసుకుంది అదానీనే, లేకపోతే ఇప్పుడు వైజాగ్ లో పెట్టుబడి పెడుతుంది అదానీనే. సాయి గారు మేము అనేది అదే, ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాయలసీమ కోతం ఇచ్చాం, అంతేగాని వేరే విషయాలు అదే సార్. మరి మీరేమో వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తుంటారు కదా, ఏది నిజం? సార్ అదానీ గ్రూప్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడ వచ్చారు? అంత ముందు వాళ్ళు ఎక్కడికెళ్ళారు? ఇప్పుడు మరి పెట్టుబడి పెట్టాయని ఆయన ఎవరు? అదానీ వాళ్ళ డూప్లికేటా? సాహెబ్ గారు, మీ తెలుగుదేశం వాళ్ళకి ఒక వింత వ్యాధి వచ్చింది సార్. అన్ని మేమేం చేసాం, మేము లేనప్పుడు అన్ని వెళ్ళిపోయినాయి, మేము ఉన్నప్పుడు అన్ని వచ్చేసినాయి, మేము లేనప్పుడు అన్ని వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క ప్రచారం చేస్తేనే 23వ తారీఖు 23 వచ్చింది. ఇంకా భ్రమంలోంచి బయటకు రండి దయచేసి, దయచేసి ఇంకా భ్రమంలోంచి బయటకు రండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నారా? కనీసం టీవీలు చూస్తున్నారా? అక్కడ మొబైల్ మొత్తం కూడా కనీసం టీవీలో చూస్తే మీకు అర్థం అవుతాయి ఏ కంపెనీలు వస్తున్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలు అదనంగా పెట్టుబడులు పెట్టినాయి. 2014 నుంచి 19 దాకా గ్రాఫిక్స్ లో ఏం జరిగింది, 2019 నుంచి ఇప్పుడు 20 దాకా వాస్తవంగా ఏం జరుగుతా ఉందనేది క్లియర్ గా మీరు న్యూట్రల్ గా ప్లీజ్ వెంకటరెడ్డి గారు డైవర్ట్ అయిపోతున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం సాయి గారు, టాపిక్ లోకి వస్తా. సాయి గారు ఒక్క నిమిషం మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. స్థానికులకే ఉద్యోగాలు అన్నప్పుడు ఇక్కడ పారిశ్రామికంగా చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. స్థానికులకే ఉద్యోగాలు ఎవరికి ఇద్దాం? తీసుకొచ్చి చైనా వాళ్ళకన్నా అమెరికా వాళ్ళకి ఇద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకుండా ఎవరికి ఇద్దాం సార్? అమెరికా వాళ్ళకన్నా చైనా వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇద్దామా?